మనోరణ అంటే నీ ప్రార్థన, నీ అవసరాలను పక్కన పెట్టి, నీ కష్టాలకి, రోగాన్ని పక్కన పెట్టి దేవుని చూడడమే, దేవుని తాను కలిగి ఉండడమే మనోరణ. మన కళ్ళ చూసుకుంటే మన ఆలోచన ఎక్కడెక్కడికో దేవుడు చెప్తున్నా, నీ హృదయాన్ని ఎక్కడికి వెళ్ళవద్దు, దేవుని ఎదురుగా పెట్టు. నీ హృదయం ఎక్కడికి వెళ్ళకుండా దేవుని ఎదురుగా పెట్టుకో. దేవుని రూపాన్ని చూడాలి, దేవుని రూపంలో ప్రార్థించాలి. దేవుని ఎదురుగా లేకుండా ప్రార్థన చేయడం ఎంత వ్యర్థమైంది. దేవుడు లేకుండా నీ ప్రార్థన వ్యర్థము కావున దేవుణ్ణి ఎదురుగా పెట్టుకోవాలి. ఒక అరగంట, ఒక పావు గంట దేవుని ఎదురుగా పెట్టుకోవాలి. ఆయన రూపాన్ని చూడు, ఆయనతో ఆయన తాపు కలిగినప్పుడు ఆయన ఎదురుగానే పెట్టుకోవాలి. ఆయన రూపాన్ని చూడు, దేవుని రూపాన్ని చూడటమే మనోన్నత. ఎదురుగా పెట్టు, నువ్వు ఎదురుగా పెట్టడం ప్రార్థన చేయాలి. నీ ఎదురుగా ఉన్నారా? నీ ఎదురుగా ఏ రూపంతో ఉన్నారో దేవుడు. ఆయన రూపాన్ని కరుణామయుడిగా ఏ రూపంతో ఉంటాడు? సృష్టికర్తగానా, ఆదరణకర్తగానా? ఏదో ఒక రూపాన్ని పెట్టుకో. ఆయన రూపాన్ని రెండవ మెట్టులో నువ్వు దేవుని ఎదురుగా పెట్టుకున్నావు కాబట్టి దేవుడు రెండవ మెట్టులో సిలువనాథుగా మాట్లాడుతున్నారు. సిలువ నిన్ను పాపము నుంచి మోచన చేసేది సిలువ. పాపము నీలో ఉండగా దేవుడు ఏ కార్యం చేయలేడు. అందుకే నీ అపరాధము కట్టుకునే పెట్టు, రెండో పెట్టు పాపము పెట్టు. పాపము ఒప్పుదల పెట్టిన ఉంటారా? ఇప్పుడు మాట్లాడాలి, దేవాలను దేవుడితో మాట్లాడాలి. దేవాలను క్షమించు నాయన, నీ రక్తంలో నన్ను కడిగేది అనాలి. యేసు రక్తంతో కట్టేసుకోవాలి. ఎక్కడ ఉన్నావు? సిలువనాథు దగ్గర ఉన్నావు, కల్వరి కొండ దగ్గర ఉన్నావు. భూమికి ఆకాశానికి మధ్యన వేలాడుతున్నా యేసు వారి దగ్గర ఉన్నావు. సిలువ కింద ఉన్నావు. ఆయన పాదములోని నీ శిరస్సుకు తెలుసు ఉన్నాయి. ఆయన పాదము వల్ల రక్తము కాలుస్తూ ఉన్నది. నడినెత్తి నుంచి అరికాల వరకు ఆయన రక్తము కాలుస్తున్నది. ఆరోగ్యంగా నీకే స్తోత్రములు. ఒకసారి ఆయన పాదముల కింద ఉన్న నీవు, ఆయన పాదముల దగ్గర ఉన్న నీవు ఏం చేయాలి? నీకే స్తోత్రములు, నీకే వందనములు.
యేసు జాలి వారుచుండెను పారుచుండెను పారుచుండెను గణటి ప్రభుని పాదపెట్టిరి పాపమెరుగా నటి ప్రభుని పాదపెట్టిరి శాపవాక్యములను బట్టి శ్రమలు పెట్టిరి శ్రమలు పెట్టిరి. మన కొరకే నీకు సహాయం చేయాలని నీ అపరాధములుగా దేవుడు సహాయం చేయని స్థితిలో ఉన్నా, నీకు మేలు చేయాలనే స్థితిలో ఉన్నారు. నీ పాపములను చేస్తున్నాయి. ఇది దేవుడు మహాదేవుడు దేవుడు శిలువను యాగం చేశారు. నడునెత్తి నుంచి అధికారుల వరకు పాప పెరుగులు పాపనీయుడు నీకోసం రక్తము కాలువలుగా దారబోసిన మానీయుడు ఒకసారి దేవుడు యేసు ప్రభు నీ పాపిని యేసు ప్రభు పాపిని యేసు ప్రభు నీ పాపిని యేసు ప్రభు నీ రక్తపు ధారలచి నన్ను కడుగుమో యేసు ప్రభు నీ రక్తపు ధారలచి నన్ను కడుగుమో యేసు ప్రభు పాపిని యేసు నే పాపిని యేసు ప్రభు నీ రక్తపు ధారలచి నన్ను కడుగుమో యేసు ప్రభు నీ రక్తపు ధారలచి నన్ను కడుగుమో యేసు ప్రభు. మూడో మెట్టు దేవుడి దగ్గర వచ్చిన నీకు నిర్మాణం చేస్తాడు. ఈ తీర్మానం కోసం దేవుడు చూస్తున్నాడు. ప్రేమిస్తున్నాడని నిర్మాణం చేస్తాడు. నీ శత్రువులు ప్రేమిస్తే దేవుడికి మానవ రోజున తీర్మానం ప్రేమిస్తానండి. నా శత్రువుని మేలు చేస్తానంటే ఈ రోజు నాకు తీర్మానం. నా శత్రువులను ప్రేమిస్తానయ్యా ఈరోజు తీర్మానం. దేవా అది చెప్పండి. దేవా నా శత్రువులను నేను ప్రేమిస్తాను. ఈ రోజున నా తీర్మానం. దేవా నా పొరుగు వారిని నేను మేలు చేస్తాను. ఈ రోజున నా తీర్మానం. తండ్రి వాక్యమనే వెలుగులో నేను నడుస్తాను, జీవిస్తాను. ఈ రోజున నా తీర్మానమును అంగీకరించిన మహాదేవా, గొప్ప దేవా, నీకే
సమర్పణ చేసి దేవా నా శత్రువులను నేను ప్రేమిస్తాను. ఈ రోజున నా సమర్పణ దేవా తండ్రి కుమారుడుగా ఉంటాను. ఈరోజు నా సమర్పణ నా ఆలోచన దేవా నీకే సమర్పణ. నా ఇష్టము కాదు, నీ ఇష్టమే నీ చిత్తమే నా పట్ల జరిగించు. ఈ రోజున నా తీర్మానం నా సమర్పణ దేవా నా ప్రాణము నీకే సమర్పణ. నా ఆత్మ నా శరీరము దేవా నీకే సమర్పణ. నా ఇష్టము కాదు, నీ ఇష్టమైతే నీ చిత్తమే మా పట్ల జరిగించు. ఈ రోజున నా సమర్పణ నా సమర్పణ గీకించిన మహాదేవా గొప్పదేవా నీకే స్తుతులు స్తోత్రములు. అలాగే దైవ లక్షణ స్తుతి ఇదే స్థుతి పెట్టు. నీ స్థితి మార్చేసేది ఇదే, నీ బ్రతుకును మార్చేది పెట్టింది. దేవుని స్థుతి చెప్పాలి. స్థుతి నీ స్థితి మార్చేశాడు. విశ్వాసి ప్రార్థన చేస్తాడు, ప్రవక్త స్థుతి చేస్తాడు. ఒక భక్తిగా మారిపోవాలి, గొప్ప స్థితిలో కలగాలి. మిగిలి స్థుతి చేయాలి. అప్పుడు చెప్పండి బ్రహ్మ స్వరూపి అయిన దేవా మహాదేవా గొప్ప దేవా నీకే స్తుతులు స్తోత్రములు. మాకు అన్ని అందించుతున్న సృష్టికర్త నీకే స్తుతులు స్తోత్రములు. నాకు రక్షణ ఇచ్చిన కుమారుడైన యేసుక్రీస్తు నీకే స్తుతులు స్తోత్రములు. రెండవ రాకడకు ఆయుధపడుతున్న పరిశుద్ధ ఆత్మ నీకే ఆదరణకర్త నీకే స్తుతులు స్తోత్రములు. నిత్యమైన దేవా నీకే స్తుతులు. సమీపింపరాని తీర్థస్థు కలిగిన అమరత్వము కలిగిన మహాదేవా నీకే స్తుతులు. ఆకాశము నీ సింహాసనము, భూమి నీ పాదపీఠము నీకే స్తుతులు. అనాది దేవా ఆదిదేవా నీకే స్తుతులు. శక్తిగల దేవా జ్ఞానముల దేవా పరమభాగ్యుడా నీకే స్తుతి నీకే మహిమ నీకే స్తుతి.
ఏమిటి నీ ప్రార్థన? నువ్వు తెలుసుకో. నువ్వు ఎవరి కోసం చేస్తావో, దేనికోసం చేస్తావో దేవుడు తప్పకుండా ప్రార్థన చేస్తాడు. ఇది దేవుడు నేర్పిన ప్రార్థన. ఏ సంఘములో ఉండదు ఈ ప్రార్థన, ఎవరు చేయరు ఈ ప్రార్థన. దేవుడు మాత్రం నేర్పించిన ప్రార్థన, దైవజనుడికి నేర్పించిన ప్రార్థన, అంశములు నెరవేర్చే ప్రార్థన, నీ కార్యము జరిగే ప్రార్థన. అటువంటి ప్రార్థన చేస్తారు. ఏమడుగుతావు? జ్ఞానము కావాలా? క్షమాభివృద్ధి కావాలా? ఫలము అభివృద్ధి పొందాలా? ఏమి కావాలి? ప్రభువుడు వచ్చున్నాను ఏమంటే మనకు అసాధ్యం ఏమీ లేదు. సర్వము ఆయనదే. ఏమైనా చేయడానికి సమర్థుడు. ఆయనకి అసాధ్యమైతే ఏమీ లేదు. అడుగుడి ఇవ్వబడున్న నాట చెప్పింది వాగ్దానం చేసే దేవుడు మన దగ్గర ఇస్తాడా? నువ్వు దేవుని ప్రతిమాలను దేవుని ఆధారపడుతున్నాడు. దేవుని కన్నీళ్లతో అడగడు. దేవుడు తప్పకుండా ఇస్తాడు. ఏమి అసాధ్యం. విశ్వాసంతో అడగ, నమ్మకంతో అడగ. నమ్ముట నీవలైతే నమ్మువారి సమస్య. ఈ పంట ఈ సకల ప్రత్యేకమైన దేవుడు పెట్టేస్తాడు. నువ్వు నమ్మగలిగితే ఏమైనా చేసే దేవుడు. నమ్మకంతో మీ దగ్గర చిల్లి రూపాయలు అయిపోయినా లక్షల రూపాయలు పని చేసేది. నీ బిడ్డల కొరకు చేస్తావు. మీ కుటుంబం రక్షణ లేదమ్మా, మీ వీధి వారికి రక్షణ లేదమ్మా. రక్షణ లేని మహాభాగ్యం. ఈ లోకంలో ఎవరు భాగ్యవంతులంటే రక్షణ కలిగిన వారి మహాభాగ్యవంతులు. ఎందుకంటే లోపనం ఉండదు. అందుకని భాగ్యవంతులు అన్నాడు. రోజు డబ్బున్నవాడు భాగ్యవంతుడు కాదు, ఆస్తులు ఉన్నవాడు భాగ్యవంతుడు కాదని రక్షణ కలిగిన వాడు వ్యక్తి భాగ్యం మాత్రం. ఆయన రక్షణ ఉచితము, ఆయన రక్తము ఉచితము. రక్షిస్తాడు, భాగ్యవంతుడిగా మార్చేస్తాడు. నిన్ను నన్ను భాగ్యవంతుడిగా మార్చేది ఆయన రక్తమే. ఈ రక్షణ కొనసాగించేటట్టు ఆయన శక్తిని, ఈ రక్షణ రాకడానికి భాగ్యం దయచేసాడు. జ్ఞానం లేనివా, జ్ఞానం దయచేసాడు. నమ్మకంగా ఏది కావాలని చెప్పేస్తాడు. నువ్వు అనాలోచనతో ఉండదు.
నా దేవుడు శ్రీమంతుడు, ఆకాశ వాకిలిప్పే దేవుడు, పట్టజాలినంత ఇచ్చే దేవుడు, నువ్వు ఊహించేదానికంటే ఎక్కువ ఇచ్చే దేవుడు. కంటికి కనబడడు, చెవికి వినబడదు, చాలా ఆలోచించి ఎన్నో పద్ధతి పనులు చేయాలి. ప్రజలను తీసుకురావాలి. ప్రజలకు నాయన జ్ఞానం తెలిసినట్టు గమనించాలి. ఎవరు దేవుడు, మరణమంతరంలో ఏమిటి అనేది బోధించాలి. నాయన సభలు చేయాలి, గ్రామాలకు వెళ్ళాలి. నీ గుడాలను కట్టాలి, మంత్రులు అంటే నీ నివాసం. విశ్వాసులైన వారు ప్రజలు వారు నివాసములు కట్టుకుంటున్నారు, కానీ నీ నివాసము కట్టలేదు. నక్కలుగా గురువున్నారు, కానీ మనుషు కుమారులు తలదాచుకుంటారు. రోజు తలదాచుకుంటానికి మంత్రాలు ఏర్పాటు చేసేస్తున్నారు. నీ నివాసం నీ గుడాలను వీడండి, మాకు ఆలోచనలు చేసేవాళ్ళు త్వరగా నన్ను ఎదిరించుకోండి. మీరు ప్రతిష్ఠించబడాలి తండ్రి. గ్రామానికి, ఆ గ్రామం ప్రజల తండ్రి ఎగిరి మేఘ మిత్రుడు తండ్రి నీ కుమారుగా మార్చుకుంటానని సాయం రోజు జరిగిన ఏమి కావాలో సమస్యలు మీరు మేము అడగకపోతే మా అక్కర్లు తీర్చేది, మాకు ఆలోచన రాకముందే మీరు ఎరిగిన దేవుడు, మాకు ఆలోచన రాకముందే వెలుగు దేవుడు అంటే అయినను మీరు అడగమన్నారు కాబట్టి ఆలోచన చేసిన దేవుడు, మా ఉద్దేశము తెలిసిన దేవుడు. మా ఉదయం నీకు అయ్యస్కరమైన చేస్తాను. అయ్యా, మా మనసుల దగ్గరికి వ్యతిరేకంగా ఉంటే దాన్ని క్షమించండి. మా సమస్యను పెరుగుతుంది, మా ప్రణాళికలకు తెలుసున్నాయి, మా ఆలోచనలకు తెలుసుందండి. మేము ఏమి చెయ్యాలనుకుంటున్నామంటే అన్నీ తెలుస్తున్నాయి. మీరే సహపరచండి, మీరే దీవెనకరంగా మార్చండి, మీరే అభివృద్ధి తీసుకోండి. ప్రకృతి ముందుగా నేను నీకు అపరాధిగా మార్చండి. శూన్యములో సృష్టించిన మహాదేవుకు ఈ యొక్క సలహాలన్నీ నీకు సమర్పించుకోండి. శుక్రవారం ఏంటంటే అనేక మంది సినిమాను సారకండి విపరీతమైన ప్రజల వస్తారు దేవుని దగ్గరగా ఉండాలని శుక్రవారమే పడుతుండబడతారని సత్కరించారు.
యేసు నామములో శాంతతని ఎడమ చేతులు చేపెట్టుకుని నాతో చెప్పండి, దేవా నాకు కనబడును, నాతో మాట్లాడు. దేవా అందరికీ కనబడును, అందరిలో కనిపెట్టడం. వీళ్ళ చాలా వరకు కావాలని ప్రధాన యాజకుడిని చేర్చుకున్నాడు. వీళ్ళ జ్ఞానంలో దేశవాళి సర్వ సృష్టి దగ్గర మీరు తలంచుకున్నారు కాబట్టి ఏర్పాటు చేశారు. మీ ఉద్దేశంలో ఉన్నారు కాబట్టి అందరి ఏర్పాటు చేశారు. మీరు తలంచి ఉన్నారు కాబట్టి అన్ని సింహాసం చేస్తున్నారు. మీరు తలంచి ఉన్నారు కాబట్టి ప్రతి సినిమా ఆకలి కొనసాగిస్తారు. మాలోనైనా విరుద్ధత్వం రానవద్దంటే నీకోసం నిరీక్షణ చేసేవారు, అయినా నీకోసం కనిపెట్టేవారు. ఆయన మాలో విరోచనం రాలేదు. మీరు వాగ్దానం చేసేది వందలాది మందికి ఆయన భక్తితో ఆయన నేను ఆరాధించాను. సమయానికి ప్రారంభించాను, సమయానికి నేను చెప్పాను. వచ్చిన ఆయన మీరుంటారు, దేవదూతలు ఉంటారు, పరిశుద్ధులు ఉంటారు. మేమందరూ కలిసి రంగపేట ప్రజల కొరకు ప్రార్థన చేసే భాగ్యం, విజ్ఞాపన చేసే భాగ్యం కలిసి అందరూ రాగంటే భాగం కలిసి బ్రహ్మశులు నెరవేర్చమని తర్వాత రాకపోతే నిలబడుకుంటామని మీరే మహిమ కట్టబడి యేసువాని నామములో విడిచిపెట్టుకున్నాను. పరలోకమందు మా తండ్రి, నీ నామము పరిశుద్ధపరచబడుగాక, నీ రాజ్యము వచ్చుగాక, నీ చిత్తము పరలోకమందు నెరవేర్చున్నట్లు భూమి అందు నెరవేరుగాక. మా దినాహారము నేడు మాకు దయచేయండి. మా ఎడల అపరాధములు చేసిన వారిని మేము క్షమించుటగా మా అపరాధములు మీరు క్షమించి మా శోధనలోనికి తెగ కీడులను తప్పించు. రాజ్యము శక్తి నీవయ్యున్నావు తండ్రి. చేయము అపవాది క్రియలపై ప్రవేశమే చేయము అపవాది క్రియలపై ప్రవేశకు మనకు సంపూర్ణ విజయం. అపవాది క్రియలకు అంతకాలం నాశనం చేస్తారు. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. ఆమేన్ ఆమేన్. సృష్టికర్త అయిన తండ్రి దేవుని ప్రేమ, రక్షణకర్త అయిన కుమారుడు యేసుక్రీస్తు వారి కృప, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ దేవ సహవాసము, ఆదరణ మిగిలిన భాగ్యము సదాకాలం తోడుగా ఉండవచ్చునుగాక.